నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను లహరి. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. దేశానికి ఉత్తరాఖండ్ ఒక ఆధ్యాత్మిక శిఖరమన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. పోలవరం జాతీయ ప్రాజెక్టు నిర్మాణం కేంద్ర ప్రభుత్వ బాధ్యతేనన్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. విశాఖలో ప్రపంచ చరిత్ర పుస్తక ఆవిష్కరణ పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ విద్యలో సంస్కరణలు తీసుకువస్తామన్న మంత్రి నారా లోకేష్. ఒకే దేశం ఒకే ఎన్నికలు దేశాభివృద్ధికి దోహదపడతాయన్న కేంద్ర మాజీ మంత్రి మురళీధరన్. ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం. 4 అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రాలు ఉన్న ఉత్తరాఖండ్ దేశానికి ఆధ్యాత్మిక శిఖరం లాంటిదని, అనంత తీరాల ఆశీర్వాదాలు ఈ ప్రాంతం సొంతమని ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. ఉత్తరాఖండ్ ప్రభుత్వం చేపట్టిన శీతాకాల యాత్ర కార్యక్రమాన్ని ప్రధాని లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం హార్షిల్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని మాట్లాడారు. గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ ఉత్తరాఖండ్ వైభవానికి ప్రతీకలన్నారు. కొద్ది కాలం కిందట కేదార్నాథ్ దర్శన సమయంలో తన మనసు తెలియని భావోద్వేగానికి గురైందన్నారు. ఉత్తరాఖండ్ పురోగతికి కొత్త మార్గాలు తెరుచుకుంటున్నాయని, పర్యాటకం ఏడాది పొడవునా వృద్ధి చెందుతుందని, ఈ ప్రాంతంలో ఇక ఆఫ్ సీజన్ ఉండదన్నారు. ఈ శీతాకాల యాత్ర కార్యక్రమం రాష్ట్ర పర్యాటక రంగ దిశను మార్చనుందన్నారు. वे विंटर टूरिज्म का हिस्सा बने, मीटिंग्स करनी हो, कॉन्फ्रेंसेस करनी हो, एग्जीबिशंस करने हो, तो विंटर का समय और देवभूमि इससे होनहार कोई जगह नहीं हो सकती है. मैं चाहूंगा कि सर्दियों में डेस्टिनेशन वेडिंग के लिए भी उत्तराखंड को देशवासी प्राथमिकता दे. उत्तराखंड सरकार का 12 पर्यटन का विजन, 365 दिन के पर्यटन का विजन लोगों को दिव्य अनुभूतियों से जोड़ने का अवसर देगा. इससे यहां साल भर उपलब्ध रहने वाले. అంతకుముందు ఉత్తరాఖండ్ చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీకి ఘన స్వాగతం లభించింది. జానపద నృత్యాల రీత్యా నడుమ స్థానికులు ఆహ్వానం పలకగా వారికి ప్రధాని అభివాదం చేశారు. ముందుగా ముక్వాలోని మాగంగా శీతాకాలపు ఘాట్ను దర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా స్థానిక హిమనీ నదాల సుందర దృశ్యాలను ప్రధాని బైనాక్యులర్తో వీక్షించారు. పర్యాటక ప్రాధాన్యతను వివరించే ప్రత్యేక ఎగ్జిబిషన్తో పాటు స్థానిక మహిళల స్టాల్ను సందర్శించారు. రాష్ట్రంలోని ప్రముఖ దర్శనీయ స్థలాలకు పర్యాటకులను మరింత ఆకర్షించే లక్ష్యంతో నిర్వహించే బైక్ ర్యాలీ, పర్వతారోహకుల పాదయాత్రను జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జాతీయ ప్రాజెక్టు పోలవరం నిర్మాణం కేంద్ర ప్రభుత్వ బాధ్యత అని, ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం పూర్తి నిధులు సమకూరుస్తుందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఈరోజు విశాఖపట్నంలో పర్యటించిన కేంద్ర మంత్రి పోస్ట్ బడ్జెట్ వెబినార్లో మాట్లాడుతూ రాష్ట్ర విభజన సమయంలో రాష్ట్రానికి కేంద్రం పోలవరం నిర్మాణంపై హామీ ఇచ్చిందన్నారు. ప్రాజెక్టు నిర్మాణ పనులలో ఖర్చులు పూర్తయిన పనులపై యూటిలైజర్ సర్టిఫికెట్ను కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం సమర్పించాలని, తర్వాతే మిగిలిన నిధులను మంజూరు చేస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్కి పోలవరం ద్వారా కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి పని ఇప్పటి వరకు భారతదేశంలో, నేను ఇది చెప్తే మిగతా స్టేట్స్ లో చాలా మందికి మనసులో బాధ కూడా ఉండవచ్చు, కానీ విభాజనం టైంలో ఇది ఒక ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినటువంటి ఒక వాగ్దానం. అది పూర్తి చేయాల్సింది కేంద్ర ప్రభుత్వం ఒక డ్యూటీ. సెంట్రల్ ప్రాజెక్ట్
నేషనల్ ప్రాజెక్ట్గా అనౌన్స్ చేసి అది సెంట్రల్ ప్రాజెక్టుగా డీల్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ పూర్తి ఖర్చు తీసుకుంటుంది. సో ఆ ఖర్చుకి డబ్బు ఇచ్చినప్పటికీ ఎక్స్పెండిచర్ సెక్రటరీ అది సరిగా ఉందా లేదా, పని ఇప్పటి వరకే చేయాల్సింది చేస్తారా లేదా, చేసినటువంటి యూటిలైజేషన్ సర్టిఫికేషన్ మనకు వస్తుందా లేదా, ఇవన్నీ చూడకుండా వాళ్ళు ఇవ్వలేరు. పైగా అక్కడ వాళ్ళు ఒక టెక్నికల్ ప్రశ్న లేవెత్తితే దానికి టెక్నికల్ టీం ఆంధ్ర నుంచి జవాబు చెప్పాల్సింది ఉంటుంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం స్టేట్ ప్రభుత్వాన్ని కష్టపడుతుందని కాదు, సరిగా చేయకపోతే సిఏజీ వాళ్ళ మీద పడిపోతారు, ఏంటి నువ్వు ఎలా ఇచ్చావు అని. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ విశాఖపట్నంలో జరిగిన పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్ర మాజీ మంత్రి దగ్గుపాటి వెంకటేశ్వరరావు రచించిన ప్రపంచ చరిత్ర పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ జరిగింది జరిగినట్లు చెప్పడం చరిత్ర ఉద్దేశమని, అలాంటి పుస్తకాల ద్వారానే భారతీయ సంప్రదాయాలు వారసత్వాలు నేటికి మనం ఆచరించగలుగుతున్నామన్నారు. ఒకప్పుడు ఈ నేల మీద జరిగిన మహాభారతాన్నే మనం ఈరోజు చదువుతున్నామన్నారు. భారతదేశ చరిత్రలో విజయాలు సాధించిన ఎందరి గురించో మనం విన్నామని, అలాంటి గాథలను ఒకచోట చేర్చి రచయిత దగ్గుపాటి వెంకటేశ్వరరావు పుస్తకం రాశారన్నారు. విద్యార్థులు, యువత దేశ చరిత్రను తెలుసుకోవడానికి ఈ పుస్తకం ఎంతో దోహదపడుతుందన్నారు. I think it was Aristotle who once said, and I'm not sure about the exact words, but he said history, actually it's about the unchanged. దాంట్లో మార్పు చేర్పులు ఏం లేవు, నడిచిపోయాయి. ఆ నడిచిపోయిన విషయాన్ని గురించి రాయడం అనేది, that is why you also have people who say history is normally written by the victors. గెలుపు ఎవరికి పొందారో, ఎవరు గెలిచారో వాళ్ళ వల్ల రాయబడినది హిస్టరీ. దాంట్లో మంచి ఉంటాయి, చెడు ఉంటుంది. మంచి ఏంటి, గెలిచిన వాళ్ళు రాసినప్పుడు వాళ్ళ తరపున జరిగిన మంచిలన్నిటినీ కూడా హిస్టరీలో రాస్తూ వస్తారు, కానీ అన్చేంజ్డ్ అది. సో హిస్టరీ బుక్ రాయడం అనేది చాలా కఠినమైన ఎక్సర్సైజ్. ఇట్ కెనాట్ రిసీవ్ రెడీ అక్సెప్టెన్స్ బై ఎవ్రీబడి. సో మెజారిటీ హిస్టరీ రాసేవాళ్ళు చాలా సంకోచించి రాస్తారు, కొన్ని అంశాలు రాస్తారు, అన్ని అంశాలు రాయరు. కానీ అక్కడ రాజకీయాలకు అతీతంగా అందరూ సహకరిస్తేనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరుగుతుందని పూర్వ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. మాజీ మంత్రి దగ్గుపాటి వెంకటేశ్వరరావు రాసిన ప్రపంచ చరిత్ర పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో వెంకయ్యనాయుడు విశిష్ట అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన గుర్తింపునకు చరిత్ర అనేది ఒక పునాది అని తెలిపారు. ప్రపంచ చరిత్రను పుస్తకంగా రాయడం అంత తేలిక కాదన్నారు. ప్రపంచ చరిత్రలో జరిగిన పరిణామ క్రమాన్ని సరళమైన భాషలో తీసుకుని రావడం ముదావహమని పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు పరిపాలనాధ్యక్షుడు, దాంట్లో రెండో వాళ్ళ అనుమానం లేదు ఎవరికి. అభివృద్ధి కాముకుడు, ఆలోచనలు కూడా మంచివి. ఇద్దరు మొదటి నుంచి కూడా నేను ఒక తమ్ముడు కానీ సోదరుడు కానీ భావించేవాడిని, అలాగే మాట్లాడుతూ ఉండేవాడిని. మన రాష్ట్రాన్ని బాగు చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. దాంట్లో అందరం కూడా ప్రభుత్వంతో సహకరించాలి, పార్టీలతో నిమిత్తం లేకుండా. ఎందుకంటే ఆర్థిక వ్యవస్థ చాలా దెబ్బతినిపోయింది. ఇందాక కేంద్ర సహాయం తీసుకొని రాష్ట్రానికి తక్షణ అవసరాలు అవుతున్నాయో వాటిని ప్రయారిటైజ్ చేసుకొని రాష్ట్రాన్ని మంచి పదంలో తీసుకెళ్లాలని చెప్పని నేను కోరుకుంటున్నాను. దాంతోపాటు ఒక మంచి పని చెప్పాడు ఆయన నిన్న, మాతృభాషలో విద్యాబోధన జరగాలని. చాలా చాలా సంతోషం. ఈ విద్యా విధానం 10వ తరగతి వరకు, ఆ తర్వాత ప్రభుత్వ ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ తప్పనిసరిగా తెలుగులోనే జరగాలి. ఆ విషయంలో కూడా శ్రీ చంద్రబాబు. మాజీ మంత్రి దగ్గుపాటి వెంకటేశ్వరరావు ప్రపంచ తత్వం, నాయకత్వంపై అధ్యయనం చేసి పుస్తకం రాశారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. విశాఖపట్నంలో దగ్గుపాటి రాసిన ప్రపంచ చరిత్ర పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఎవరూ చేయని సాహసాన్ని ఆయన చేశారన్నారు. ప్రపంచ చరిత్రలో ఆది నుంచి ఇప్పటి వరకు మొత్తం వివరాలను పుస్తకంలో పొందుపరిచారని, ఎన్ని కష్టాలు ఉన్నా సంతోషంగా కనిపిస్తారన్నారు.
చరిత్ర సృష్టించే ఈ సమయంలో ఏమాత్రం కూడా అశ్రద్ధ లేకుండా అందరం కష్టపడితే నాకు ఏమాత్రం అనుమానం లేదు, వికసిత్ భారత్, స్వర్ణ ఆంధ్రప్రదేశ్. ఈరోజు కష్టాలు ఉన్నాయనే ఉద్దేశంతో నేను ఆత్మస్థైర్యాన్ని పోగొట్టుకోవడానికి సిద్ధంగా లేను. ఈరోజు మీరు చూసినప్పుడు ప్రధానమంత్రి గారు 2047కి భారతదేశాన్ని ఒక అగ్రదేశంగా 1, 2 ఆర్థిక వ్యవస్థలుగా తయారు చేయాలనుకున్నప్పుడు అందులో నెంబర్ 1 స్థానంలో నా తెలుగు జాతి ఉండాలనేది నా ఆకాంక్ష. అదే సమయంలో ఈరోజు చాలా ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ విద్యలో సంస్కరణలు తీసుకువస్తున్నట్లు రాష్ట్ర విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. శాసనమండలిలో మంత్రి ఈరోజు మాట్లాడుతూ విద్యార్థుల్లో ఆత్మహత్య ఆలోచన లక్షణాలను ముందే గుర్తించి వారిని స్నేహపూర్వకంగా ఆదరించి వారిలో ధైర్యం నింపాలన్నారు. యాక్టివ్ ఏపీ పేరుతో వచ్చే విద్యా సంవత్సరం నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో క్రీడలు, ఎన్సీసీ, స్కౌట్స్ అండ్ గైడ్స్ ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. లిటిల్ ఫ్లవర్ జూనియర్ కాలేజ్ లో చదివిన వ్యక్తిని అధ్యక్ష. అక్కడ నుంచి అక్కడ క్యాల్కులస్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్, ఉమ్మడి రాష్ట్రం బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ లో చదివినవాడిని. నాకు కార్నింగ్ మెలన్ వన్ ఆఫ్ ద మోస్ట్ డిఫికల్ట్ యూనివర్సిటీ, పెద్దలందరూ తెలిసి. మాకు 3rd ఇయర్ ఇంజనీరింగ్ లో వచ్చింది అధ్యక్ష అదే క్యాల్కులస్. ఫస్ట్ 2 years క్యాల్కులస్, 3rd ఇయర్ ఇంజనీరింగ్ లో మాకు ఇంటర్మీడియట్ క్యాల్కులస్ మాకు లింక్ దొరికింది. అంటే అంత హై స్టాండర్డ్స్ చేసుకుని కూడా లేనిపోని స్ట్రెస్ పెడుతున్నాను బలంగా నమ్మిన వ్యక్తి. అందుకే మీరు చూస్తే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ లో కూడా మేము ఇవన్నీ సంస్కరణలు ఏదైతే మేము చేయాలనుకున్నాం పెట్టాం, ప్రజల ముందలు పెట్టాం అధ్యక్ష. దానికి కొంచెం ఫీడ్బ్యాక్ వచ్చింది, కొన్ని విషయాలు లేదు ఇది వద్దు అని చెప్తాం కూడా. ఎక్కువ మంది ఇది వద్దు, ఈ సంస్కరణ మరీ ఫాస్ట్ గా ఉందంటే మేము వెనక్కి తీసుకున్నాం, నిర్ణయం తీసుకుని ఆ ప్రతిపాదన మేము వెనక్కి తీసుకున్నాం. అంటే తల్లిదండ్రుల దగ్గర నుంచి, ఉపాధ్యాయుల దగ్గర నుంచి, విద్యార్థుల దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుని మొత్తం కరికులం మోల్డ్ చేయాలని లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం అధ్యక్ష. ఇట్ ఈస్ అ సీరియస్ ఇష్యూ. ఒకరి ఆత్మహత్య దేశమంతా ఒకేసారి ఎన్నికలు జరిగితేనే దేశాభివృద్ధి జరుగుతుందని కేంద్ర మాజీ మంత్రి మురళీధరన్ పేర్కొన్నారు. విజయవాడలోని ఓ ప్రైవేటు కళాశాలలో 1 నేషన్ 1 ఎలక్షన్ అంశంపై నిర్వహించిన సెమినార్లో ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఎన్నికలు కీలకమైనవని, ఎన్నికల నిర్వహణ అనేది చాలా ఖర్చుతో కూడుకుందన్నారు. దేశంలోని రాష్ట్రాల ఎన్నికల నిర్వహణకు సంబంధించి పోలింగ్ బూతుల ఏర్పాటు, అధికారులను విధుల్లో నియమించడం, పాఠశాలల మూసివేత వంటివి జరుగుతూ ఉంటాయని, వీటి వల్ల రాష్ట్రాల అభివృద్ధికి ఆటంకం కలుగుతుందన్నారు. శాసనసభ, పార్లమెంట్ ఎన్నికలు, ఆ తర్వాత స్థానిక సంస్థలు, ఇలా ఎన్నికలు జరగడం వల్ల ఖర్చుతో పాటు సమయం వృధా అవుతూ అభివృద్ధికి ఆటంకం ఏర్పడుతున్నాయన్నారు. It's an effort as part of the various efforts that is going on to make India a developed nation by 2047. And what is the role of that 1 nation 1 election in the development of the country, making India a developed nation? Because the various issues that came during the discussions of the Law Commission, of the Election Commission, of the Parliamentary Standing Committee, they felt that this election process that is now happening, unless you are a very serious student of politics, an ordinary person would feel that every time there is an election, every 6 months there is an election, and that election, see, in our whole country we have almost more than 1 million polling booths and around 6 to 7 million, 70 lakh personnel across 12,03,800 polling stations. That is averaging about 6 officials per station. And these polling booths which are located in schools gets closed. And education staff, they are assigned election duties. So there will be a training program for officials who are in the election duty. So these things affect the development. వార్తల్లో చిన్న విరామం తీసుకుందాం. ఓ లవ్లీ, వెల్ డన్. ఇప్పుడు ఇక పెద్ద స్టూడియో, కొత్త కెమెరా, కొత్త లైట్స్, పనిలో పని కొత్త కార్ కూడా తీసుకో, అదే లోన్తో. నో, లోన్ ఏ పని కోసం తీసుకున్నావో దానికే వాడుకో. టైంకి ఈఎంఐ చెల్లించండి, క్రెడిట్ స్కోర్ పెంచుకోండి, ఇంకోసారి లోన్ సులభంగా పొందండి. కార్ వద్దంటే కనీసం నా ఫోటోనైనా తీ. మీరెవరు? ఆర్బీఐ అంటోంది, పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత. వినండి, ఒక మంచి ఇన్సూరెన్స్ పాలసీ ఏ అని అడుగుదాం.
ఒక మంచి పాలసీ అంటే దాంట్లో ప్రీమియం పేమెంట్ ఉండాలి లిమిటెడ్, కానీ ఇన్కమ్ లైఫ్ టైం వచ్చేది. ఎల్ఐసి యొక్క జీవన్ ఉత్సవ్. వావ్, లైఫ్ టైం సెలబ్రేషన్ చేసుకోండి. ఎల్ఐసి యొక్క జీవన్ ఉత్సవ్ తో ఫ్యూచర్ సెట్ అవుతుంది. వార్తలకు తిరిగి స్వాగతం. ఆంధ్రప్రదేశ్లో బియ్యం అక్రమ రవాణాకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఈరోజు శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాపై గోరంట్ల బుచ్చయ్య చౌదరి, కూనా రవికుమార్, అరిమిల్లి రాధాకృష్ణ, వనమాడి వెంకటేశ్వరరావు, వెనిగంట్ల రాము అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిస్తూ ఆంధ్రప్రదేశ్లో 4,26,00,000 మందికి ప్రతి నెల ఉచిత రేషన్ అందిస్తున్నామన్నారు. కేజీని ₹46.10 ఖర్చు చేస్తున్నామన్నారు. 54 మెట్రిక్ టన్నుల అధ్యక్ష 5 ఇయర్స్లో 2019 నుంచి 24 వరకు కూటమి ప్రభుత్వం వచ్చినాక కేవలం 6 నెలల్లో మేము జప్తు చేసింది 60,000 మెట్రిక్ టన్నుల అధ్యక్ష. అంటే ఆల్మోస్ట్ 78% ఆఫ్ వాట్ ద ప్రీవియస్ గవర్నమెంట్ హాస్ డన్ ఇన్ ద పాస్ట్ 5 years వీ హ్యావ్ డన్ ఇన్ ద పాస్ట్ 6 months అధ్యక్ష. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కూడా అనేక సందర్భాల్లో సమీక్షించి ఏ విధంగా మనం ఈ వ్యవస్థను పటిష్టం చేద్దాం, లీగల్ అంశాల గురించి, ఎన్ఫోర్స్మెంట్ అంశాల గురించి అన్నిటిపైన కూడా చాలా లోతుగా అధ్యయనం చేసిన తర్వాత కొన్ని మార్పులు తీసుకొచ్చాం అధ్యక్ష. మొట్టమొదటిసారి రాష్ట్రంలో ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ 7 కింద, సెక్షన్ 7 కింద కేసులు నమోదు చేస్తున్నాం అధ్యక్ష. క్రిమినల్ కేసెస్ బుక్ చేస్తున్నాం అధ్యక్ష. పీడీ యాక్ట్లో కూడా మార్పులు తీసుకొచ్చి ఫస్ట్ టైం పీడీ యాక్ట్ కింద సెక్షన్స్ 316, 318 అండ్ 319 మన భారతీయ న్యాయ సంహిత యాక్ట్ కింద ఇది అప్రూవల్ ఇంకా రావాలి అధ్యక్ష. కానీ రాష్ట్రంలో ఆయుర్వేద, హోమియో ఆసుపత్రులలో వైద్యులు, సిబ్బంది కొరతను అధిగమించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర వైద్య, కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో రాష్ట్రంలో ఆయుర్వేద, హోమియో ఆసుపత్రులలో వైద్యులు, సిబ్బంది కొరత అంశంపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిస్తూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నియామకాలు చేపట్టామని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో 5 ఏళ్లకు కలిపి 71 కోట్ల రూపాయలు అందిస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రం ఆయుష్ శాఖకు 88 కోట్ల రూపాయలు శాప్ కింద అందించిందన్నారు. ప్రపంచ దేశాలు తెలుసుకుని జూన్ 21 180 దేశాల్లో యోగా దినంగా నిర్వహిస్తున్నారంటే ప్రపంచం ఇవాళ మన సాంప్రదాయ వైద్యానికి ఇస్తున్న ఇంపార్టెన్స్ ఏందనే విషయాన్ని అర్థం చేసుకోవాలి అధ్యక్ష. రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే అధ్యక్ష ఆయుష్లో 327 ఉద్యోగాలు క్యాడర్ స్ట్రెంత్ ఉంటే 64 ఖాళీలు ఉన్నాయి అధ్యక్ష. హోమియోపతిలో 190 అయితే 62 ఖాళీలు ఉన్నాయి అధ్యక్ష. యునానీలో 73 అయితే 31 ఖాళీలు ఉన్నాయి అధ్యక్ష. పారామెడికల్లో ఆయుష్లో పారామెడికల్లో అయితే ఆశ్చర్యపోయే సంఖ్యల అధ్యక్ష 361 మంది శాంక్షన్ స్ట్రెంత్ ఉంటే 252 ఖాళీలు ఉన్నాయి అధ్యక్ష. 70% ఖాళీలు ఉన్నాయి అధ్యక్ష. మొత్తంగా చూస్తే 1087 శాంక్షన్ స్ట్రెంత్ ఉంటే 458 అంటే దాదాపు 50% ఖాళీలు ఆయుష్ శాఖలో ఉన్నాయి అధ్యక్ష. వాటిని సరిచేసే ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. ఇవాళ నియామకాలు కూడా చేపడుతున్నాం. మనం వచ్చిన తర్వాత సముద్రంలోకి వృధాగా పోతున్న జలాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వినియోగించుకుంటుందని, దీనిపై ప్రతిపక్షాలు విమర్శలు చేయడం సరికాదని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ గత ఏడాది ప్రకాశం బ్యారేజీ నుండి 871 టీఎంసీల కృష్ణా నీరు సముద్రంలోకి పోయిందని, ఆ వృధా నీరును వెనుకబడిన కరువు జిల్లాలో ఫ్లోరైడ్ బాధిత జిల్లాలకు వినియోగిస్తూ ఉంటే అభ్యంతరం పెట్టడం సరికాదన్నారు. ఏటా గోదావరి నుండి 3000 టీఎంసీల వరద నీరు సముద్రంలోకి పోతుందని, ఆ నీటిని దుర్భిక్ష ప్రాంతాలకు తరలించడం ద్వారా ఆ ప్రాంతాలలో సాగుకు ప్రయోజనం కలుగుతుందన్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రయోజనాల కోసం సానుకూలంగా ఆలోచించాలని కోరారు. మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ ఉన్నా, ఏదైతే రోజుకి 10,000 క్యూసెక్ల నీరు తరలించిపోతున్నారని ఆరోపణలు చేస్తున్నారు. ఏదైతే చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సినటువంటి వాటానే తీసుకుంటున్నాం తప్ప అదనంగా తీసుకోవట్లేదు అనే విషయాన్ని మీ ద్వారా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. ఎందుకంటే మొన్న కూడా మీరు చూశారు, ఏదైతే ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహారాష్ట్ర అక్రమంగా ప్రాజెక్టు నిర్మాణం చేస్తూ ఉంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మహారాష్ట్ర పోయి అక్కడ ధర్నా చేసి అరెస్ట్ అయిన విషయాన్ని, అంటే ఇట్లా తెలుగు ప్రజల అభివృద్ధి, అందులో ముఖ్యంగా తెలంగాణ ప్రజల
తిరుమలలోని తరికొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో భక్తులకు శనగపప్పు గారెలను వడ్డించే కార్యక్రమాన్ని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ప్రారంభించారు. స్వామివారి పూజా కార్యక్రమాల అనంతరం కార్యనిర్వహణాధికారి శ్యామలరావుతో కలిసి ఆయన భక్తులకు స్వయంగా వడ్డించారు. ఈ సందర్భంగా బీఆర్ నాయుడు మాట్లాడుతూ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించాక అన్నప్రసాదం మెనూలో అదనంగా ఒక పదార్థం పెట్టాలనే ఆలోచనను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లగా ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారన్నారు. ప్రస్తుతం 35,000 గారెలను తయారు చేస్తున్నామని భవిష్యత్తులో ఈ సంఖ్యను మరింతగా పెంచేలా చర్యలు తీసుకుంటామన్నారు. భోజనం చేయడం జరిగింది. ఆ సందర్భంగా నా మనసులో ఒక ఆలోచన వచ్చింది, ఇంకొక పదార్థం పెడితే బాగుంటుందని. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళటం, వారు వెంటనే ఆమోదించటం, ఆ తర్వాత అధికారులతో చర్చించి బోర్డు సమావేశంలో ప్రవేశపెట్టి అందరి ఆమోదయోగ్యంతో ఈరోజు మసాలా వడ ఇంట్రడ్యూస్ చేయాలని అనుకున్నాం. అదేవిధంగా ఈరోజు కార్యరూపం దాల్చింది. దీనికి జనవరి 20వ తారీఖు నాడే ట్రయల్ రన్ వేశారు మన అధికారులు. అది బాగా సక్సెస్ అయింది, చాలా రుచికరంగా ఉందని చెప్పేసి ఫీడ్బ్యాక్ వచ్చింది. దానికి అనుగుణంగానే కొంత సమయం పట్టింది, ఎందుకంటే అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి. వంట కావాల్సిన ముడిసరుకులు అయితేనే ఉంది, దానికి కావాల్సిన సిబ్బంది అయితేనే ఉంది, అవన్నీ సమకూర్చుకోవటం. ఈ రోజు నుంచి 35,000 మందికి ఓడలు. మహిళలు అన్ని రంగాలలో ప్రతిభను చాటుతున్నారని, కుటుంబ నిర్వహణతో పాటు ఉద్యోగ వ్యాపారాలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారని కాకినాడ ఏపీఎన్జీఓ అసోసియేషన్ జిల్లా ట్రెజరర్ వై పద్మమీనాక్షి తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా కాకినాడలో 2 రోజుల పాటు నిర్వహించిన మహిళా క్రీడల ముగింపు కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ నిత్యం కుటుంబ బాధ్యతలతో పాటు విధి నిర్వహణలో ఉండే మహిళల్లో ఈ క్రీడా పోటీలు నూతన ఉత్సాహాన్ని నింపాయన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం ముందుగా న్యూయార్క్లో పనిచేసే కార్మికుల యొక్క పని దినాలని మార్చాలి, వారికి సెలవు దినాలను ప్రకటించాలి అనే ఉద్దేశంతో మొదలైంది ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం. దాన్ని ప్రతి సంవత్సరం మార్చి 8న చేసుకోవడం ఆనవాయితీగా వచ్చింది. ఈ సంవత్సరం మేము ఏపీఎన్జీఓ అసోసియేషన్ 2000 సంవత్సరంలో మహిళా విభాగాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని జిల్లాల్లో కూడా మహిళా విభాగాలు ఉన్నాయి. అన్ని చోట్ల కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఇదే విధంగా జరుపుకుంటున్నారు. సో ఇప్పటికి 2000 నుంచి 25వ సంవత్సరానికి ఈ సంవత్సరానికి 25 సంవత్సరాలు పూర్తి చేసుకుని సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ కూడా మేము చేసుకుంటున్నాం. దాని గురించనే ఇంత పెద్ద అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి పోలీసు శాఖ ఆధ్వర్యంలో మహిళా సాధికారత, సవాళ్లు, పరిష్కారాలు అనే అంశంపై జిల్లా స్థాయి వర్క్షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ వి రత్న పాల్గొని పలు రంగాలలో విధులు నిర్వహిస్తున్న మహిళలను సన్మానించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాలలో ప్రతిభ చాటుతున్నారన్నారు. సమస్యలు ఎదురైనప్పుడు పోలీసుల సహాయం పొందాలన్నారు. మహిళల రక్షణ కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న చట్టాలను మహిళలు వినియోగించుకోవాలని ఎస్పీ సూచించారు. వెళ్ళి రిప్రజెంట్ చేసేటువంటి సమస్యకు రిప్రజెంటేషన్ చేసే విధానం కావచ్చు, ఇవన్నీ కూడా సంఘటితమైనటువంటి పనులు. అందుకని ఈరోజు సవాలు పరిష్కారం ఒకటి నా తరఫున సంఘటిత మహిళ అని చెప్పింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏమన్నారంటే, ఒక దేశం యొక్క ఆర్థిక లేక సామాజిక ప్రగతిని ఒక మహిళకు సాధించినటువంటి ప్రగతి ద్వారా మాత్రమే నేను కొలుస్తాను. సో ప్రతి దేశం యొక్క ప్రగతికి 2 చక్రాలు అవసరం. అది ఒకటి మహిళ, 2 పురుషుడు. సో మహిళ ఎప్పుడైతే తక్కువ చేయబడుతుందో, వివక్షకు గురవుతుందో, ఎప్పుడైతే ఆమెకు ఉన్నటువంటి అవకాశాలు తగ్గించబడతాయో, సమాన అవకాశాలు ఉండవో, అవన్నీ కూడా దేశ ప్రగతి మీద ప్రభావం చూపిస్తాయి. అందుకోసమే ఇంత మహిళలకు సంబంధించి ఇంత చైతన్యం ఇంత తీసుకురావడం, ఇంత ఎంకరేజ్ చేయడం. గవర్నమెంట్ ఎలా ఎందుకు చేయాల్సి వస్తుంది? బికాస్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ఉమెన్ కి, పురుషులకి సమానత్వం అనేది ప్రకటించబడింది. చిన్న, సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలకు చేయూతను అందించే లక్ష్యంతో యూనియన్ బ్యాంక్ రుణాలు అందిస్తోందని, ఔత్సాహిక వ్యాపారవేత్తలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ తెలిపారు. మచిలీపట్నంలోని మల్కాపట్నంలో నిర్వహించిన రుణమేళాలో కలెక్టర్ మాట్లాడుతూ వ్యాపారవేత్తలను ప్రోత్సహించేందుకు 80 కోట్ల రుణాలను యూనియన్ బ్యాంక్ అందిస్తుందన్నారు. ఎటువంటి గ్యారంటీ లేకుండా బ్యాంకులు అందించే రుణాలు యువత సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా అభివృద్ధి సాధించాలన్నారు.
దాదాపు ఇవాళ ఈ అవుట్రీచ్ క్యాంపెయిన్లో మా 58 బ్రాంచెస్ తరపు నుంచి అరౌండ్ 85 crores వరకు MSME లోన్స్ ఇవాళ శాంక్షన్ లెటర్స్ డిస్ట్రిబ్యూషన్ చేయబడడం జరిగింది. దాంతోపాటు ఇక్కడ ఫైనాన్షియల్ ఇన్క్లూజన్ ఇంకా వేరే చిన్న చిన్న MSME స్కీమ్స్లో అన్ని పార్టిసిపెంట్స్ ఇక్కడ పార్టిసిపేట్ చేశారు. తర్వాత మా ఈ యూనియన్ బ్యాంక్ మచిలీపట్నంలో అరౌండ్ 58 బ్రాంచెస్, 3 ప్రాసెసింగ్ సెంటర్స్ MLP, RLP అండ్ ALP ఇక్కడ ఉన్నది. క్విక్ ప్రాసెసింగ్ చేసి మేము శాంక్షన్స్ విత్ ఇన్ షార్ట్ పీరియడ్ 2 to 3 daysలో MSME లోన్స్ ఇమీడియట్ శాంక్షన్స్ ఇస్తున్నాం. సో ఈ కార్యక్రమంకి చాలా ఆరోగ్యకరమైన దృఢమైన భారతదేశాన్ని నిర్మించడంలో ఆధునిక వైద్య విధానం కీలక పాత్ర పోషిస్తుందని కేంద్ర కార్మిక శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ పేర్కొన్నారు. హర్యానా రాష్ట్రంలోని ఫరీదాబాద్లోని ESIC వైద్య కళాశాల అండ్ ఆసుపత్రిలో ఆరోగ్య సవాళ్లు, ఆరోగ్యకరమైన జీవన శైలిపై జరిగిన సెమినార్లో మంత్రి పాల్గొన్నారు. డిజిటల్ మెమోగ్రఫీ, డిజిటల్ రేడియోగ్రఫీ, ఫ్లోరోస్కోపీ సిస్టమ్ వంటి అధునాతన వైద్య సౌకర్యాలను ప్రారంభించారు. కళాశాల ఆవరణలో లార్డ్ ధన్వంతరి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ చరకుడు, సుసూత్రుడు, ధన్వంతరి వంటి ప్రాచీన భారతీయ వైద్య మార్గదర్శకుల జ్ఞానంతో దేశం గొప్ప ఆరోగ్య సంరక్షణ వారసత్వాన్ని పొందుతుందన్నారు. సోన్మార్గ్ సార్వాల ప్రాంతంలో భారీగా హిమపాతం సంభవించింది. రక్షణ బృందాలు, స్థానిక అధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాయి. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు నిర్ధారించారు. గత 2 రోజులుగా ఈ ప్రాంతమంతా భారీగా మంచు కురుస్తూ ఉండడంతో కొండల నుంచి మంచు క్రిందకు జారి ప్రమాదాలకు కారణమవుతోంది. సోన్మార్గ్ జోచీలా పర్వత మార్గంలో భారీగా మంచు కురుస్తున్నప్పటికీ బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ రహదారులు పునః ప్రారంభించే ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికీ పలు రహదారుల్లో మంచును తొలగించారు. ఈ మార్గంలో ప్రయాణించేవారు భద్రతా సూచనలను పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. కాశ్మీర్లో శాంతి పునరుద్ధరణ, ఆర్థిక పురోగతి, సామాజిక న్యాయం కోసం భారత్ చర్యలు చేపట్టిందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ స్పష్టం చేశారు. లండన్లోని చాటమ్ హౌస్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రపంచంలో భారతదేశ వృద్ధి పాత్ర అనే అంశంపై జైశంకర్ ప్రసంగించారు. కాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు అనంతరం ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు నిర్వహించామన్నారు. పాకిస్తాన్ ఆక్రమించుకున్న కాశ్మీర్ భూభాగాన్ని తిరిగి భారత్కు అప్పగించడం కోసం ఎదురుచూస్తున్నామన్నారు. అది జరిగితేనే కాశ్మీర్ సమస్యకు పరిష్కారం లభిస్తుందని విదేశాంగ మంత్రి జైశంకర్ పునరుద్ఘాటించారు. And with its neighbors obviously change. Now when two countries of this size, this history, this complexity, this consequence rise broadly in parallel, and obviously they have a interplay with each other, I think the issue is how do you create stable equilibriums and then transition into the next set of equilibriums, the next phase of equilibriums. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈ రోజు లాభాలలో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలతో మన మార్కెట్లో కొనుగోళ్ల మద్దతు కనిపించింది. ఉదయం కాసేపు ఒడిదొడుకులు ఎదుర్కొన్నప్పటికీ మధ్యాహ్నం తర్వాత స్థిరంగా లాభాలు కొనసాగాయి. సెన్సెక్స్ 600 పాయింట్ల మేర లాభపడగా నిఫ్టీ సైతం 22,500 మార్క్ దాటింది. ఈ ఉదయం 74,308 పాయింట్ల వద్ద లాభాలలో ప్రారంభమైన సెన్సెక్స్ కాసేపటికే మళ్లీ నష్టాల్లోకి జారుకుంది. 73,415 వద్ద కనిష్టాన్ని తాకిన సూచీ మళ్లీ అంతే వేగంగా పుంజుకుంది. ఇంట్రాడేలో 74,390 పాయింట్ల వద్ద గరిష్టాన్ని తాకింది. చివరికి 609 పాయింట్ల లాభంతో 74,340 వద్ద ముగిసింది. నిఫ్టీ 207 పాయింట్ల లాభంతో 22,544 వద్ద స్థిరపడింది. ఇక డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 6 పైసల మేర బలహీనపడి ₹87.12 వద్ద ముగిసింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.